ఆగండి ఆగండి, అర్థమైంది. గోవా వెళ్ళి ఇలాంటి దరిద్రంలో ఎలా పడ్డానా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ఇది మంచి రోజు వచ్చేసి ఇక్కడికి. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే ఈరోజు మేము ఈ పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది. సౌత్ గోవాలో ఒక బీచ్ నేమ్ వచ్చి బటర్ఫ్లై బీచ్ అనమాట. అది వినగానే మా అమ్మ అక్కడికే వెళ్దాము అని బికిని వేసుకుని మరీ రెడీ అయిపోయింది. యాజ్ యూజువల్ గా స్కూటీ రెంట్ కి తీసుకుని బయలుదేరాము. ఈ బీచ్ అగొండా పాలోలెం బీచ్ మధ్యలో ఉంటుంది. ఫస్ట్ టైం రోడ్ చూడగానే ఆగిపోయి ఉండాల్సింది. మాకు కొద్దిగా దురద ఎక్కువ కాబట్టి ముందుకు వెళ్ళాం. వర్షాలు బాగా పడడం వల్ల రోడ్స్ అయితే వర్స్ట్ కంటే వర్స్ట్ లాగా ఉన్నాయి. ఇలాంటి వాటిని మన ఊర్లో కూడా చూసుండవేమో. ఇక్కడికి బోట్ లో గానీ బైక్ లో గానీ ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. నేను కొద్దిగా హెవీ డ్రైవర్ అని పేరుండడం వల్ల బైక్ పైన వెళ్లాల్సి వచ్చింది. వేసుకున్న బట్టలు చెప్పులు అన్ని బురద రంగులో అయిపోయాయి అనుకోండి. ఇక్కడికి వెళ్ళాలి అంటే స్కిల్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండాలన్నమాట. కొంత దూరం వెళ్ళాక బైక్ పార్క్ చేసి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ అయితే సూపర్ ఉంటుంది అనుకోండి. ఇలా ట్రెక్కింగ్ చేశాక ఒక 10 నిమిషాల తర్వాత మీకు బీచ్ అయితే కనిపిస్తుంది. చెప్పుకోవడానికి అంత పెద్దగా ఏం లేకపోయినా సరే జనాలు అయితే భారీగా ఉన్నారు. దట్టు మేము వెళ్ళింది వీక్ డే గురువారం. అమ్మో అయితే సూపర్ గా ఎంజాయ్ చేసింది. కానీ నాకు ఒళ్ళంతా పులిసిపోయింది. సో ఫ్రెండ్స్, బటర్ఫ్లైకి వెళ్తే క్యాటర్ పిల్లల్లాగా బయటికి వస్తారనమాట. జాగ్రత్త సుమి.